ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. నేను ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా శుభవార్త చెప్పబోతున్నా. బిగ్ బ్రేకింగ్ న్యూస్. అదేమిటి అంటే మే, జూన్, జూలై నెలకి సంబంధించి అఫీషియల్ టీటీడీ వెబ్సైట్లో ఎవరైతే కనుక 300, 500 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోలేకపోయారో, లేదా ఇతర సేవలు ఏవి కూడా బుక్ చేసుకోలేక స్వామివారిని దర్శనం చేసుకోవాలి, ఎలా అయినా దర్శనం చేసుకోవాలి, మాకు రూములు కావాలి అంటే నేను చెప్పబోతున్న ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే ఖచ్చితంగా మీరు టికెట్లు అలాగే రూములు కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే దయచేసి నేను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. నేను ప్రతిరోజు స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేటు యూట్యూబ్లో మాత్రమే కాకుండా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా కూడా మీ ముందుకు తీసుకొస్తున్నా. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్, అలాగే అన్నిటి యొక్క లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. అక్కడ కూడా వచ్చి ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోగలరు. ఇక మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే మే నెలకి సంబంధించి, జూన్, జూలై నెలకి సంబంధించి దర్శనం టికెట్లు లభించని వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి రెండే రెండు దారులండి. ఫస్ట్ దారి ఏమిటి అంటే ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం విధానం ద్వారా జూన్ అలాగే జూలై నెలకి దర్శనం టికెట్లు ఇంకా విడుదల అవ్వలేదండి. అయినప్పుడు మీరు బుక్ చేసుకోండి. ఈ నెల మే 25వ తారీఖున జూన్, జూలై నెలకి ఈ టికెట్లు రిలీజ్ అవుతాయి, అప్పుడు బుక్ చేసుకోండి. ఇక రెండో అవకాశం ఏమిటి అంటే నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను, చూసారా, ఆల్టర్నేటివ్స్ 300 రూపీస్ బుకింగ్ అని. ఈ బుకింగ్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ లింకులు నేను చూపిస్తున్నానండి. ఈ 3 విధాల ద్వారా కూడా మీరు బస్ టికెట్ అలాగే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో నేను ఈ లింక్ ఒకసారి క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూసారా, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా రాష్ట్ర సంస్థ అనేది ఒక ఆప్షన్. దీని ద్వారా మీ అందరికీ కూడా ప్రస్తుతం జూన్ నెలకు సంబంధించి బస్ టికెట్ అలాగే 300 రూపాయల దర్శన టికెట్లు ఉన్నాయి. ఇవి ఎలా బుక్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో తీసా. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తా, మీరు బుక్ చేసుకోండి. అలాగే మరొక దారి టీఎస్ఆర్టీసీ అంటే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ వారి ద్వారా కూడా మీరు బస్ టికెట్ 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. మూడవ దారి ఏమిటి, కేఎస్ఆర్టీసీ అంటే కర్ణాటక, చూసారా, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ వారి ద్వారా కూడా మీరు బస్ టికెట్ 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ మూడిటి యొక్క లింక్ కూడా నేను మొత్తం అన్ని లింకులు కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తా, ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి మీకు కావాల్సినవి. నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ 3 లింకుల్లో కూడా అందరికీ కూడా జూన్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అయితే ఉన్నాయి. ఇక మే నెలకు అయితే టీఎస్ఆర్టీసీలో ఉన్నాయి, దయచేసి బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా బస్ టికెట్ అలాగే 300 రూపాయల దర్శన టికెట్ యొక్క లింకులు. ఇక టూర్ ప్యాకేజెస్ అంటే ఏమిటి, వాళ్ళే మిమ్మల్ని ట్రైన్లో ఎక్కించుకుంటారు, లేదా బస్ ద్వారా అయితే బస్సులో ఎక్కించుకుంటారు. వాళ్ళే ఇక్కడికి తీసుకొచ్చి, ఆ ప్యాకేజ్ వాళ్ళే, టూరిస్ట్ వాళ్ళే ఇక్కడ తీసుకొచ్చి మీకు స్వామివారి దర్శనం చేయించి మరలా వాళ్ళే మిమ్మల్ని సేఫ్గా మీ యొక్క ఎక్కడి నుంచి అయితే బుక్ చేసుకున్నారో అక్కడ పంపిస్తారనమాట. వీటిని టూర్ ప్యాకేజెస్ అంటారు. వీటి ద్వారా కూడా మీ అందరికీ ఇప్పటికీ కూడా 300 రూపాయల దర్శన టికెట్ ఉంది. సో నేను అందులో ఒక్క టూర్ ప్యాకేజెస్ మీకు చూపిస్తా. ముఖ్యంగా ఏమిటి అంటే చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపించబోతున్నాను మీకు ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజ్, తెలంగాణ టూరిజం ప్యాకేజ్. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో మీకు ఇస్తాను, చూడండి. ఈ లింకులు అన్నీ కూడా అవేనండి, దయచేసి మీరు చూడండి. సో ఈ తెలంగాణ టూరిజం ప్యాకేజ్ వాళ్ళది ఎలా ఉందంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను, చూడండి. ఏదది ఇక్కడ ఉంది. తెలంగాణ టూరిజం ప్యాకేజ్ వారు మీకు కేవలము చూసారా, ఇక్కడ శుభ్రంగా 3 nights 2 days టూర్ కవర్స్ తిరుపతి, తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, కపిల తీర్థం, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఏమని చెప్పారు, అరైవల్ ఎట్ తిరుపతి, అకామిడేషన్ ఎట్ తిరుపతి ఆన్ ట్విన్ షేరింగ్ బేసిస్, నాన్ ఏసీ రూమ్, ఆఫ్టర్ ఫ్రెష్ అప్ లోకల్ టూర్స్ ఆర్ కవర్డ్. అలాగే ఏమనుంది, స్పెషల్ దర్శనం టికెట్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ ప్యాకేజ్. ఇవన్నీ తెలంగాణ వాళ్ళు అనమాట. అంటే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము అకామిడేషన్ తిరుపతిలో ఇస్తాము, అలాగే మీకు స్వామివారిని దర్శనం చేపిస్తాము, నాన్ ఏసీ ఇద్దరు పంచుకోవచ్చు అని క్లియర్ కట్గా వీళ్ళైతే రాశారండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇది కాకుండా చెన్నై వాళ్ళు, ఇప్పుడు ఇది తెలంగాణ తెలుగు వాళ్ళకి కదండి, ఒకవేళ చెన్నై వాళ్ళకి కావాలి ఒక మంచి ప్యాకేజ్ అంటే నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసారా, తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నమాట. వీళ్ళైతే కేవలం 2000 రూపాయలే తీసుకుంటారు. డైలీ తిరుపతి టూర్ ఫ్రమ్ చెన్నై అని ఉంది కదా ఇక్కడ క్లియర్గా. ఇక్కడ మీరు వ్యూ
ఇటర్నరీ అని క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ వీళ్ళు క్లియర్గా రాశారు చూసారా, ఉదయం 5 గంటలకి టూరిజం కాంప్లెక్స్ చెన్నైలో మీరు ఎక్కాలి, 7:30 గంటలకి తిరుత్తణిలో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, 9 గంటలకల్లా తిరుపతిలో దిగిపోతారు, 10:30కి తిరుమలలో కాటేజ్ ఇస్తారంట రూము అది. అలాగే 11 గంటలకి స్వామివారి బాలాజీ దర్శనం ఉంటుంది, 4 గంటలకి మళ్ళీ తిరుచానూరు వచ్చేస్తారు, తర్వాత తిరుత్తణిలో 6:45 డిన్నర్ ఉంటుంది, 9:30 గంటలకి టూరిజం కాంప్లెక్స్లో మిమ్మల్ని దింపేస్తారు. సో అంటే మీరు పికప్ అయిపోతారు. ఇలాగ 2000 రూపాయలకి టికెట్, ఫుడ్డు, అలాగే టికెట్లు కాకుండా వీళ్ళ ట్రావెల్ ఛార్జెస్ ఇవన్నీ కేవలము అంటే ఎంత తక్కువ ప్రైస్ అండి, 2000 అంటే చాలా తక్కువ కదా. సో ట్రై చేయండి. అలాగే డైలీ తిరుపతి టూర్ ఫ్రమ్ కోయంబత్తూర్ 4000 సో ఇవన్నీ లింకులు, నేను మీకు ఈ లింకులు అన్నీ పెడతా, దయచేసి చూడండి. అలాగా ఐఆర్సిటీసీ టూరిజం ప్యాకేజ్ కూడా ఉందండి. ఈ ఐఆర్సిటీసీ టూరిజం ప్యాకేజ్ గురించి కూడా నేను ఆల్రెడీ స్పెషల్గా చేశా వీడియో చూసారా. ఇక్కడ మీకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, ఇక్కడ మీరు తిరుపతి అని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు సెలెక్ట్ చేయలేదు, మీరు తిరుపతి అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చూడండి ఇక్కడ తిరుపతి ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ పైన చూసారా 3840 రూపాయలకి విజయ గోవిందం ప్యాకేజెస్, డ్యూరేషన్ 2 nights 3 days అంట. సో ఇవన్నీ కూడా డెస్టినేషను, ఇవన్నీ ఆరిజిన్ ఎక్కడ చీరాల, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సామలకోట, తెనాలి, విజయవాడ. డెస్టినేషన్ ఎక్కడ తిరుచానూరు, తిరుమల, తిరుపతి. ఒకసారి వ్యూ డీటెయిల్స్ మీరు క్లియర్గా చూడండి ప్యాకేజెస్లో. సో నేను దీనికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ చేసా, అది మీకు కింద కమెంట్ సెక్షన్లో ఇస్తా, దయచేసి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇక్కడ కూడా ఇలిటనరీలో కనుక చూసినట్లయితే మీరు ఇక్కడ చూసారా డే 2లో మీకు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఉంటుంది. అలాగే ఎప్పుడు మీరు చెక్ ఇన్ అవుతారు, ఎప్పుడు మీకు చెక్అవుట్ అవుతారు, ఇవన్నీ క్లియర్గా రాసి ఉన్నాయి అనమాట. వీళ్ళైతే మీకు రూమ్ కూడా తిరుపతిలో ఇస్తారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాకేజెస్. ఏ టూర్ ప్యాకేజెస్ తీసుకున్నా కూడా మీకు వాళ్ళు అకామిడేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తారు, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరికైతే గనక మే, జూన్, జూలైలో మాకు ఈ ప్యాకేజీలు వద్దు, ఈ బస్సులు వద్దు, మేము రాము, మాకు వద్దు, మేము తిరుపతి వచ్చి డైరెక్ట్గా సర్వదర్శన్ టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటాము, మేము సపరేట్గా రూములు బుక్ చేసుకుంటాం అని మీరు అనుకున్నట్లయితే మేక్ మై ట్రిప్ అనే ఒక వెబ్సైట్ లింక్ ఉంది. ఈ వెబ్సైట్ లింక్లో ఇక్కడ హోటల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏరియాలో తిరుపతి సిటీ అని సెలెక్ట్ చేసుకొని ఈ చెక్ ఇన్ పాయింట్లో ఇక్కడ చూసారా చెక్ ఇన్లో డేట్, మీకు ఏ డేట్ కావాలి రూమ్ అనేది, హోటల్స్ కదా జూన్ 4 కావాలా లేకపోతే జూలైలో కావాలా రూములు, ఇట్లా ఏ రోజు కావాలో ఆ రోజు, ఎందుకంటే జూలై వరకు కూడా టీటీఆర్ అఫీషియల్ వెబ్సైట్లో రూమ్లు అయిపోయినాయి, చెక్అవుట్లో కూడా చూడండి. అలాగే ఇక్కడ మీరు క్లియర్గా స్లోగా వస్తే ఇక్కడ ప్రైస్ ఎంత 1000 రూపాయల లోపల అనుకోండి, మీకు 1000 రూపాయల లోపల ఏ రూమ్లు ఉన్నాయో మీకు చూపిస్తారు చూసారా. 997, 980 రూపాయలు అన్నీ చాలా తక్కువ రేట్లు అనమాట. అలాగే మీరు ఇక్కడ సెర్చ్ ఫర్ లొకాలిటీలో మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారు, శ్రీనివాసం కాంప్లెక్స్లోనా ఇట్లా చూపిస్తారు చూడండి, దాని చుట్టుపక్కలనా ఇవ్వండి లొకేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. నిన్న దీనికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో చేశా, అది కూడా మీకు లింక్లో పెడతా, దయచేసి చూడండి. చూస్తే మీకు అందరికి ఒక ఐడియా వస్తుంది. ఈ విధానం ద్వారా కూడా మీరు చక్కగా రూములు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో ముగించే ముందు నేను మరలా మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. దయచేసి మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇంకా డీటెయిల్గా అన్నీ తెలుస్తాయి. నేను ఇప్పుడు ఈ వీడియో ఓవరాల్గా అందరికీ అర్థమయ్యేటట్టు డిఫరెంట్ లింకుల గురించి మాత్రమే చెప్పాను. ప్రతి లింక్ మీరు ఓపెన్ చేసి చూడాలంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క లింక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ లింకులు అన్నీ కూడా మీకు ఉన్నటువంటి కొన్ని అవకాశాలని చెప్పడమే నా ప్రథమ ఉద్దేశం అన్నమాట. సో ఈ మే, జూన్, జూలై వరకు కూడా అన్ని రకాల ఆన్లైన్ బుకింగ్లు అయిపోయినాయి. కావాలి అనుకుంటే నేను చూపించినట్టుగా ఈ బస్ టికెట్ విధానం ద్వారా ట్రై చేయండి, దివ్యాంగుల విశేష హోమం ద్వారా జూన్, జూలై ట్రై చేయండి. ఇక రూములు అయితే నేను చెప్పినట్టు మేక్ మై ట్రిప్లో ట్రై చేయండి. లేదు మేము ప్యాకేజెస్ ద్వారా వస్తాము అంటే ఐఆర్సిటీసీ, ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ ఇట్లా అన్ని డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి, వాటి ద్వారా యూజ్ చేయండి. ఇక ఆగస్టు నెలకు సంబంధించి దర్శన టికెట్లు అనేవి మరొక 5-6 రోజుల్లో విడుదలవుతాయి. తప్పకుండా అప్పుడు నేను మీ అందరికీ వీడియో రూపంలో మరలా మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటే ధన్యవాదాలు.